141 మంది డయేరియా బారిన పడినట్టు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ ప్రకటించారు. ప్రస్తుతం 68 మంది డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. మంచినీటిలో ఎలాంటి సమస్య లేదని ఆరోగ్య శాఖ మంత్రి చెప్తుంటే రంగు మారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డామని బాధితులు అంటున్నారు. డయేరియా వల్ల ఇప్పటికే 2 చనిపోయారని చెప్తున్నారు బాధిత కుటుంబాలు. ప్రభుత్వం డయేరియా మరణాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. మంచినీటి పైప్లైన్, అండర్ గ్రౌండ్ వాటర్ నమూనాలు పరీక్షలకి పంపించగా రిపోర్టులు నెగిటివ్గా వచ్చాయి. తదుపరి టెస్టులపై అధికారులు దృష్టి పెట్టారు. కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా నిలిపివేశారు. బుడమేరు ప్రాంతం కాబట్టి భూగర్భ జలాలు కలుషితమయ్యాయనే కోణంలో పరిశీలన జరుగుతోంది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. బుడమేరు ప్రాంతం కాబట్టి భూగర్భ జలాలు కలుషితమయ్యాయనే కోణంలో పరిశీలన జరుగుతోందన్నారు మంత్రి సత్యకుమార్. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీటి మీద ఒక నిర్ణయం తీసుకొని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం.